ZB9 న్యూస్ కి స్వాగతం. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బిజిలి సతీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మొదటిసారిగా గోదావరి ఖని ప్రాంతానికి వచ్చిన సందర్భంగా వారికి ఆదివారం గోదావరి ఖని చౌరస్తాలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలి. పెళ్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ యావత్తు దేశం మొత్తం కూడా గర్వించే విధంగా ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేము సంపూర్ణంగా వాళ్ళకి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ నిత్యము ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి చివరికి సాధించినటువంటి ఏకైక తెలంగాణ ముద్దు బిడ్డ దళిత బిడ్డ మందకృష్ణ కూడా మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సుప్రీంకోర్టు కూడా ఎస్సీ ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా ఆయా రాష్ట్రాలు కూడా తప్పకుండా పాటించి అక్కడ ఉన్నటువంటి ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరించని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మేము అదే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు పరిలోకి తీసుకొని వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో దాదాపుగా 13-14 తెగలు ఉన్నాయి. ఇలా కొన్ని తెగలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు. వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లు, అనేక డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్సు, వాళ్ళే ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి గిరిజనులలో కూడా కొన్ని తెగలు ఉన్నాయి. అది ఎరుకల తెగ, అది తోటి తెగ, అది నక్కల తెగ, అది చెంచు తెగ, ఇలా మన్నెవారు తెగ, ఇలా అన్ని కొన్ని తెగలు ఉన్నాయి. ఈ తెగలకి న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా, తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు లోకిన్ రాజు. నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక ఏబీసీడీ వర్గీకరణ చేపట్టకపోతే తెలంగాణ వ్యాప్తంగా అణగారిన వర్గాలను కలుపుకొని ఎస్టీలలో ఉన్నటువంటి ఉపజలు కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై ఎరుకల. మన పెద్దపల్లి జిల్లాకు రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు గారు మా పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇక్కడ అణగారిన వర్గాలకి మా ఎస్టీల వాళ్ళకి గుర్తింపు లేకపోవడం చాలా శోచనీయం. దానికి మమ్మల్ని ఉత్తేజపరచడానికి ప్రతి ఒక్క జిల్లాలను ముందుండి నడిపించడానికి తోడ్పడినటువంటి లోకిని రాజు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై ఆదివాసీ. శివశక్తి కాటిపాపల వారి జ్యోతిష్యాలయం పూజారి కాటిపాపల దుర్గయ్య మరియు కాటిపాపల కృష్ణమూర్తి. మేము కాటిపాపల వారము. మాకంటూ ఒక కనికట్టు ఉంటుంది. మేము కుటుంబ సమస్యలు, ఇతర ఏ సమస్యలైనా పూజలు చేస్తుంటాము. మేము ముఖం, చేయి, వాస్తు చూసి సంపూర్ణమైన భవిష్యత్ చెబుతుంటాము. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. కాని కొన్ని దుష్టశక్తులు మనకు తెలియకుండానే మనల్ని వెంటాడుతుంటాయి. ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, రాజకీయ ఫలితాలు, కోర్టు సమస్యలు, విదేశీ ప్రయాణం, పిల్లల చదువు కొరకు, ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి, భార్యాభర్తల మధ్య కలహాలు, భయం, కనుదృష్టి, కాలసర్ప దోషం, ఇంకా భయంకరమైన కలలు మొదలైన సమస్యలతో మీరు సతమతమవుతున్నారా? అయితే
మా జ్యోతిష్యాలయాన్ని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. శ్రీశైలం, భద్రాచలం, మేడారం అడవుల నుండి తీసుకువచ్చిన అనేక రకాల ఆకులతో మరియు మూలికలతో మూలికా వైద్యం చేయబడును. ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధి, షుగర్, నరాల బలహీనత, పక్షవాతం, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, సెక్సువల్ బలహీనత, తెల్లపొడ, మూర్ఛ వ్యాధి, జుట్టు సమస్యలు, మూల వ్యాధి, ఒళ్ళు నీరు తగ్గుట, కిడ్నీ స్టోన్, గుండెకు సంబంధించిన వ్యాధులు, అరిగిన కీళ్లకు బలం ఇవ్వడం, వీర్య కణాలు తక్కువ ఉన్నవారికి అంద సమస్యలు, లింగ సమస్యలు, సెక్స్ సమస్యలు, స్త్రీలకు గర్భసంచి చిన్నగా ఉండుట, గర్భసంచిలో గడ్డలు, తెల్ల బహిష్ట, ఎర్ర బహిష్ట కారణాల వల్ల సంతానం కలగదు. ఈ సమస్యలకు వైద్యం చేయబడును. చికెన్ గునియా వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. అన్ని నొప్పులకు మరియు అన్ని రకాల వ్యాధులకు మూలికా వైద్యం చేయబడును. ఉచితంగా నాడీ పరిశోధన చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు.